హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. ఫిలిం సర్కిల్స్ లో ఒక వెరీ స్పెషల్ న్యూస్ శరవేగంగా చక్కర్లు కొడుతోంది. అదే కనుక జరిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ మాస్ మహారాజా రవితేజ అభిమానుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్టే. మరి ఆ లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. పవన్ కళ్యాణ్ అండ్ రవితేజ ఒకే స్టేజ్ పై ఉండి ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ కలగజేయబోతున్నారని, ఇందుకు మిస్టర్ బచ్చన్ వేదిక కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ వన్ మ్యాన్ షోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో విశ్వప్రసాద్ నిర్మాతగా వస్తున్న మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ అతి త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పుడు ఈ ఈవెంట్ కి పవన్ ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇది నిజమయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే బచ్చన్ ఫ్యామిలీ పవన్ కి చాలా కావాల్సిన వాళ్ళు. రవితేజ పవన్ కి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. గతంలో రవితేజ నేల టికెట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా షేర్ చేసుకున్నారు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కి ఎంత పెద్ద ఫ్యానో చెప్పనక్కర్లేదు. పైగా గబ్బర్ సింగ్ తర్వాత ఆ ఇద్దరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రాబోతుంది. అదే విధంగా నిర్మాత విశ్వప్రసాద్ పవన్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ ఇద్దరి కాంబోలో బ్రో మూవీ కూడా వచ్చింది. సో పవన్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతానికైతే రాజకీయాల్లో బిజీ. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వస్తుండడంతో పవన్ రవితేజని మరోసారి ఒకే వేదికపై చూడాలని ఇద్దరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పైగా పవన్ ఇప్పుడు మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రవితేజ గురించి పవన్ ఏం మాట్లాడతాడు, అదేవిధంగా రవితేజ ఏం మాట్లాడతాడా అనే ఆసక్తి అందరిలో ఉంది.